నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, M&M, SBI, బజాజ్ ఆటో, HDFC షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ICICI బ్యాంకు, టెక్ మహేంద్ర, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరే, వాటి ఓపెనింగ్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది అంటే ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి, అలాగే గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఏమైనా మన మార్కెట్ మీద ఉందా? ముఖ్యంగా మనకి డొమెస్టిక్ గా ప్రభావితం చేసిన అంశాలు కనుక మనం చూస్తే FIIs రిటర్న్ రావటం అండి. అంటే మెయిన్ గా లాస్ట్ 1 month నుంచి FIIs భారీ ఎత్తున కొనుగోలు జరుపుతూ ఉన్నారు. అది మన మార్కెట్స్ ని బాగా పెరగడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా మీరు 12th సెప్టెంబర్ గురువారం రోజున ఒక 7,000 కోట్ల రూపాయలు ఒకే రోజు FIIs ఇన్వెస్ట్ చేయడంతో ఆ రోజు మార్కెట్స్ భారీగా పెరిగాయి. అట్లాగే మొన్న ఫ్రైడే రోజు కూడా 14,000 కోట్ల రూపాయలు మార్కెట్ లోకి FIIs తీసుకురావడం జరిగింది. సో FIIs మొత్తంగా ఈ మంత్ సెప్టెంబర్ మాసంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ $4 బిలియన్ మన మార్కెట్ లో కుమ్మరించారు. అంటే మెయిన్ గా ఎక్కువ మనీ తీసుకురావడానికి కారణం అంటే లాస్ట్ 2 years లో FIIs జనరల్ గా నెట్ సెల్లర్స్ గా ఉన్నారు, కానీ సడన్ గా వాళ్ళు రూట్ మార్చుకొని మళ్ళీ నెట్ బయర్స్ గా మారుతున్నారు. అదిగాక అగ్రెసివ్ గా బయింగ్ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఫెడ్ 50 basis points ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం. సో ఎప్పుడైతే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉన్నాయో అట్లాగే రాబోయే సంవత్సరంలో ఇంకో 50 basis points తగ్గుతాయని అంచనాలు ఉన్నాయో ఆ పర్టికులర్ బాండ్ మార్కెట్స్ అన్అట్రాక్టివ్ గా తయారైనవి. అట్లాగే ఎమర్జింగ్ మార్కెట్స్ అని ఇండియాలో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయని మనకి సర్వత్రా తెలుసు. అట్లాగే ప్రధాని మోడీ US ట్రిప్ లో ఉండటం, అక్కడ భారీ అగ్రిమెంట్స్ అలాగే కాంట్రాక్ట్ సైన్ చేయడం, ఇవన్నీ కూడా FIIs ఒక్కసారిగా ఇండియా మీద దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. సో తద్వారా మనకి భారీ పెట్టుబడులు రాబోయే రోజుల్లో కూడా FIIs ద్వారా వచ్చే అవకాశం ఉంది. సో ఈ అంశాలన్నీ కారణంగా మన మార్కెట్స్ భారీ ఎత్తున పెరుగుతున్నాయండి. లాస్ట్ వీక్ లో నిఫ్టీ దాదాపుగా ఒక 3% బ్యాంక్ నిఫ్టీ 3.7% పెరగటం ఒక్క వారంలో, నిఫ్టీ దాదాపుగా 1.7% పెరగటం మనం చూసాము. సో లాస్ట్ లెగ్ లో అంటే ఈ పర్టికులర్ గా లాస్ట్ 10 days లో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేసిందండి. అంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేసుకుంటూ నిఫ్టీని ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో ఆల్మోస్ట్ మనము నిఫ్టీలో 26,000 దగ్గరగా వస్తున్నాము, అట్లాగే సెన్సెక్స్ లో 85,000 కి దగ్గరగా వచ్చేసాము. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కంఫర్టబుల్ గా చక్కగా ర్యాలీ చేస్తుంది, అబౌవ్ 54,000 ట్రేడ్ అవుతున్నాము. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫర్దర్ గా బుల్ లెగ్స్ అంటే ఫర్దర్ గా కూడా బుల్లిష్ గా ఉండే అవకాశం ఉందని మనకు అర్థం అవుతుంది. కాలర్ ఉన్నారు, కడప నుంచి బిలాల్ కాల్ చేస్తున్నారు. బిలాల్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటో చెప్పండి. రామకృష్ణ సార్ గారికి నమస్కారం అండి. సార్ నాకు స్టాక్స్ గురించి చెప్పండి సార్ దయచేసి. నంబర్ 1 NTPC, IOB సార్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్, ఈ 3 స్టాక్స్ గురించి ఇప్పుడు ఈ రోజు నేను ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను సార్, తీసుకోవచ్చా చెప్పండి. ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. ముఖ్యంగా NTPC అయితే మీరు ప్రస్తుతం ఈ ప్రైస్ దగ్గర కొనొచ్చండి. 426 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే NTPC గ్రీన్ అని ఒక IPO రాబోతుందండి, ఒక 10,000 కోట్ల రూపాయల IPO రాబోతుంది. పర్టికులర్ గా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి వేరే అలాట్మెంట్ స్కీమ్ ఉంటుంది కాబట్టి కొంచెము అట్రాక్టివ్ ప్రపోజిషన్ లో NTPC ఉందండి. కాబట్టి మీరు NTPCని ప్రస్తుతం ఈ ప్రైస్ దగ్గర బై చేయొచ్చు అని చెప్తాను. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ IOB ఒకటి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీసెంట్ గా కొంత కన్సల్టేషన్ పార్ట్ ముగించుకొని సపోర్ట్స్ నుంచి మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లీస్ట్ 1 year అండ్ అబోవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే మీరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ సపోర్ట్స్ నుంచి పెరుగుతూ కనిపిస్తూ ఉంది. తర్వాత ఎస్ బ్యాంక్ అనేది ప్రస్తుతానికి నేనైతే ఈ స్టాక్ ని బై చేయమని సజెస్ట్ చేయను. చాలా పేషెన్స్ టెస్ట్ చేసింది ఇన్వెస్టర్స్ కి, చాలా రోజుల నుంచి పెద్దగా అంటే స్టాక్ రాణించడం లేదు. ఎస్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం. నా దగ్గర ఇండాగ్ రబ్బర్ అని ఒక 3 డౌట్స్ సార్. ఇండాగ్ రబ్బర్ అని ఒక 100 ఉన్నాయి.
లాభాల్లో ఉన్నాను. ఇంకోటి గుడ్ ఇయర్ ఇండియా అని 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా, లాభాలు బుక్ చేసుకోమంటారా? ఇంకొకటి అమర్ రాజా బ్యాటరీ ఈ రేట్లో కొనుక్కోవచ్చా, ఏ రేట్లో కొనుక్కోవచ్చు? ఓకే నమస్తే అండి. ఇండాగ్ అలాగే గుడ్ ఇయర్ ఈ రెండు కూడా స్టాక్స్ మీరు లాభాల్లో ఉన్నారన్నారు. ఈ స్టాక్స్ కంటిన్యూ చేసుకోవచ్చా లేకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని అడుగుతున్నారు. ముఖ్యంగా గుడ్ ఇయర్ అయితే కొంత కన్సాలిడేషన్ ప్యాటర్న్ లో ఉందండి. లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్ కన్సాలిడేషన్ టు నెగిటివ్ రిటర్న్స్ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు లాంగ్ టర్మ్ లో అంటే గతంలో ఎప్పుడో కొని ఉండొచ్చు బహుశా. సో నేనైతే ఇండాగ్ రబ్బర్ కూడా కొంత ఫటిక్ కనిపిస్తుందండి స్టాక్ లో. బాగా ర్యాలీ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ తీసుకెళ్తుంది. ఇండాగ్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. గుడ్ ఇయర్ అయితే కొంత 1 year ఒక 6 months to 1 year పాటు ఉండే పక్షంలో గుడ్ ఇయర్ హోల్డ్ చేసుకోండి. తర్వాత అమర్ రాజా గురించి అడుగుతున్నారు. సో అమర్ రాజా బ్యాటరీస్ లేదా అమర్ రాజా ఎలక్ట్రికల్ ఈ కంపెనీ ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ ప్రస్తుతం 14-15 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కంపారిటివ్ వాల్యుయేషన్స్ చేసినప్పుడు ఎక్సైడ్ తో కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో అమర్ రాజా ఎనర్జీ కంపెనీ కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్ కొంత నెగిటివ్ సినారియో అంటే షార్ట్ టర్మ్ లో నెగిటివ్ సినారియో కనిపిస్తూ ఉంది. మీరు యాడ్ చేసుకునే పక్షంలో 1275 నుంచి 1300 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ గా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు చెన్నై నుంచి. శర్మ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు 3 స్టాక్స్ గురించి కొంచెం వివరం చెప్పాలండి. ఒకటి నెంబర్ 1 సర్వోటెక్, నెంబర్ 2 ఆజాద్ ఇంజనీరింగ్, అండ్ నెంబర్ 3 ఒలెక్ట్రా. ఇవి కాన్ఫిడెంట్ గా కొనుక్కోవచ్చా? వీటిలో 1 to 3 ఆర్డర్లు ఇవ్వాలంటే మీరు ఎంత ఇస్తారు, ఏ రేటింగ్ ఇస్తారు? స్టాక్స్ ఒకసారి రిపీట్ చేయండి. ఒలెక్ట్రా, హజార్డ్ ఎలక్ట్రిక్, తర్వాత ఇంకో స్టాక్ ఏంటండి? సర్వోటెక్ అండి. సర్వోటెక్, ఒలెక్ట్రా, ఇంకోటి ఏంటండి? ఆజాద్ ఇంజనీరింగ్. హజార్డ్ ఇంజనీరింగ్. ఓకే అండి. సో వేటికి ర్యాంక్స్ ఇస్తారంటే స్టాక్స్ కంటిన్యూస్ గా డైనమిక్ గా మూవ్ అవుతూ ఉంటాయండి. మనం ర్యాంక్స్ ఇచ్చి ఇది టాప్ కంపెనీ అని మనం చెప్పలేము. అది కాక ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ ఇవి. ఒకటేమో ఎలక్ట్రికల్ బస్సెస్ చేసే కంపెనీ, అలాగే సర్వోటెక్ చూస్తే ఇది పవర్ స్టేషన్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి పవర్ స్టేషన్స్ అలాగే పవర్ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చే కంపెనీ. అట్లా కాబట్టి 1 to 1 మనం కంపేర్ చేయడానికి లేదు. సర్వోటెక్ అయితే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయండి ఇమీడియట్ గా. కాబట్టి సర్వోటెక్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనీ బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఈ స్టాక్ ఏమాత్రం కొంత తక్కువ ధరకు దొరికినా 170 ఆ ప్రాంతాల్లో దొరికినా ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఒలెక్ట్రా రీసెంట్ గా ట్రెండ్ మార్చుకుంది. అంటే కొంత కన్సాలిడేషన్ టు నెగిటివ్ ట్రెండ్ ఉంటే స్టాక్ రీసెంట్ గా ఈ స్టాక్ కొంచెం రివర్సల్స్ అంటే లేటెస్ట్ మనకి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంత ఈ స్టాక్ కోలుకుంటూ ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు అండి. సో అరౌండ్ 1735 ఆ ప్రాంతాలు కనుక 1735, 1750 ఆ ప్రాంతాలు దాటుతున్నప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సర్వోటెక్ మాత్రం బై అండ్ డిప్స్ అని చెప్పి. ఓవరాల్ గా ఆటోమొబైల్ ఎలా ఉందండి సెక్టర్? ఓవరాల్ ఆటోమొబైల్ లో కొంత అంటే 4 wheelers లో కొంత ప్రాబ్లం ఉందండి. అంటే 4 wheelers ఎక్సెసివ్ సప్లై అనేది డీలర్స్ దగ్గర కనిపిస్తూ ఉంది. సో 4 wheelers పర్ఫార్మెన్స్ లు మనం చూస్తే మంత్ ఆన్ మంత్ లేకపోతే మంత్ అంటే ఇయర్ టు ఇయర్ కంపారిజన్ చేసినప్పుడు కొంత ఫ్లాట్ కైండ్ ఆఫ్ గ్రోత్ కనిపిస్తూ ఉందండి. అంటే 0% to -5%, కొన్ని కంపెనీస్ అయితే -10% కూడా కనిపిస్తున్నాయి. సో 4 wheelers కి కొంచెం గడ్డుకాలం అండి. ఎక్సెప్ట్ దాంట్లో బాగా పర్ఫామ్ చేసే M&M లాంటివి తప్పితే, అంటే మహేంద్ర లాంటివి తప్పితే ఆ పర్టికులర్ కంపెనీకి కొంచెం క్రేజ్ ఉంది లిస్టెడ్ ఎంటిటీస్ లో. సో వాళ్ళ బ్రాండ్స్ అంటే తార్ కానీ వాళ్ళ ప్రొడక్ట్స్
కొంచెం డిమాండ్ ఉండటంతో XUV 700 ఇలాంటివి కొంత స్టాక్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇంకా టూ వీలర్స్ విషయానికి వస్తే టూ వీలర్స్ బాగా రాణించే అవకాశం ఉంది టూ వీలర్ స్టాక్స్. ఎందుకంటే రూరల్ కన్సంప్షన్ అలాగే ఓవరాల్ కన్సంప్షన్ పెరిగే కొద్దీ టూ వీలర్స్ బాగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి టూ వీలర్స్ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. పర్టికులర్గా ఈ మధ్యకాలంలో ర్యాలీస్ చూస్తున్నాము. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, అట్లాగే హీరో మోటార్స్ ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా ఇంకా ఫర్దర్ ర్యాలీస్ కూడా ఈ స్టాక్స్ లో ఉండే అవకాశం ఉంది. టూ వీలర్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి సార్. నమస్కారం సార్. జూబిలెంట్ ఇండస్ట్రీస్ ఒకటి, తర్వాత వచ్చేసి ప్రకాష్ పైప్స్ ఒకటి సార్. ఈ రెండు లాంగ్ టర్మ్ కి పికప్ చేసుకోవచ్చా ఈ రేట్ లో? నేను మినిమం 5 నుంచి 6 షేర్స్ హోల్డ్ చేయగలుగుతాను. అదేవిధంగా IRCTC నాకు యావరేజ్ ప్రైస్ 300 పడింది సార్. అది ఈ మధ్య కన్సాలిడేషన్ లో అలాగనే ఉంది. ఉంచుకోమంటారా అమ్మేసుకోమంటారా? నాకు డబ్బులేమీ అవసరం ఉండదు. ఒక 5-6 షేర్స్ ఏమైనా ఉంచుకోమంటారా? ఈ మూడింటి గురించి చెప్పాల్సిందిగా చెప్తున్నాను సార్. గతంలో మీరు ఇచ్చినవి నాకు మంచి రిటర్న్ వచ్చింది సార్. వెరీ థ్యాంక్ యూ. ఓకే అండి. మూడో స్టాక్ ఏంటంటే ప్రకాష్ ఒకటి చెప్పారు, ప్రకాష్ ఇండస్ట్రీస్, IRCTC. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? జూబిలెంట్ ఇండస్ట్రీస్ సార్. ఓకే అండి. జూబిలెంట్ ఈ రెండు లాంగ్ టర్మ్ కి ఒక 5 years కి తీసుకోమంటారా? అంటే SIP టైప్ లో తీసుకుంటాం సార్. ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం సార్. మీరు చెప్పేదాన్ని బట్టి సార్. వెరీ లాంగ్ టర్మ్ మనము సజెస్ట్ చేయలేమండి ఏ స్టాక్ ని కూడా. వెరీ లాంగ్ టర్మ్ లో ఏ స్టాక్ ఏం మారుతుందో ఎలా మారిపోతుందో తెలియదు ఎవరికి. జనరల్ గా మన వ్యూస్ చెప్పేటప్పుడు మనకున్న పాత రేటర్ని బట్టి 6 months to 1 year మాత్రమే చెప్పగలుగుతాము. 5 years to 10 years తర్వాత ఆ కంపెనీస్ కూడా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మెర్జిల్ అయిపోతా ఉంటాయి వేరే కంపెనీస్ తో. అట్లాగే కొన్నిసార్లు కంపెనీలు స్పిన్ ఆఫ్ అయిపోతాయి, డిమెర్జ్డ్ అయిపోతాయి. వాళ్ళ బిజినెస్ లో ఏ పార్ట్ ఏ కంపెనీలోకి వెళ్ళిందో కూడా అర్థం కాదు. కాబట్టి వెరీ లాంగ్ టర్మ్ జనరల్ గా మనం చూడమండి ఆ స్టాక్స్. సో మనము కొన్ని డెకేడ్స్ పాటు ఉన్న కంపెనీస్ లైక్ నెస్లేలు, లేకపోతే హిందుస్థాన్ యూనిలివర్, ITC ఇట్లాంటి సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ మీద మనం కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ చెప్పగలుగుతాము, మోర్ దాన్ 1 year. కానీ ప్రకాష్లు, జూబిలెంట్లు ఇలాంటి కంపెనీస్ గురించి అంత టైం ఫ్రేమ్ 5 years 10 years టైం ఫ్రేమ్స్ గురించి మనం మాట్లాడలేం. కానీ మీరు అడిగిన నేను SIP చేసుకుంటాను కొంచెము బెటర్ పర్ఫార్మెన్స్ అని మీరు అడిగిన స్టాక్స్ లో ఇండియన్ రైల్ టూరిజం కార్పొరేషన్ IRCTC మాత్రం దాంట్లో ఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇది మోనోపలి స్టాక్, అట్లాగే లాంగ్ టర్మ్ లో బాగా పర్ఫార్మ్ చేసే స్టాక్ కూడా చెప్పొచ్చు. కాబట్టి అట్లాంటి వాటిలో మీరు SIPలు కానీ లేకపోతే ఎప్పుడైనా మార్కెట్స్ సపోర్ట్స్ అంటే IRCTC సపోర్ట్ లెవెల్స్ వచ్చినప్పుడు కానీ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం IRCTC సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్ ఓవరాల్ గా? సో లాస్ట్ వీక్ మంచి ర్యాలీ చేసిందండి మార్కెట్, మంచి ర్యాలీ చేసింది. అట్లాగే ఇండిసెస్ కూడా బాగా పర్ఫామ్ చేసినాయి. నిఫ్టీ అన్ని కూడా ఫ్రైడే మనం చూస్తే భారీగా క్లోజ్ అయినాయి, అంటే మంచి రికార్డ్ లెవెల్స్ లో క్లోజ్ అయినాయి. సో ఈ రోజు మనం చూస్తుంటే ఫాలో అప్ ర్యాలీస్, ఫాలో అప్ బయింగ్ కనిపిస్తూ ఉంది. కాకపోతే లాస్ట్ వీక్ కొంచెం డిసప్పాయింట్ చేసిన అంశం ఏంటంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పర్ఫామ్ చేయలేదు. చాలా మంది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ ఇండెక్స్ పెరుగుతుంది కానీ మా స్టాక్స్ పెరగటం లేదు, మా పోర్ట్ఫోలియోస్ పెరగట్లేదు అని కంప్లైంట్ లాస్ట్ వీక్ లో చూసాము. కానీ ఈ వీక్ లో మనము ఫస్ట్ డే ఉన్నాము. ఈ వీక్ లో కొంచెం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని కూడా మంచి ర్యాలీస్ చేస్తున్నాయి. ఈవెన్ మార్కెట్ 100 points 150 points మధ్యలో పెరిగినప్పటికీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ కూడా సమాంతరంగా 1% 2% చాలా స్టాక్స్ పెరుగుతున్నాయి. అది ఒక మంచి అంశంగా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా కూడా ఇంకా ఫర్దర్ గా మనకి పాజిటివ్ బుల్ లెగ్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. సో ఇన్వెస్టర్స్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఫర్దర్ గా యాడ్ చేసుకునేటప్పుడు కొంత అంటే చేసి కొనుక్కుంటే కొంత డిప్స్ తీసుకున్నప్పుడు మార్కెట్లు కానీ స్టాక్స్ కానీ కొంత పడిపోయినప్పుడు 1 or 2 days పడ్డప్పుడు కానీ లేకపోతే ఒక షార్ప్ ఫాల్ వచ్చినప్పుడు కానీ అట్లాంటి టైంలో యాడ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ గోపాల్ చేస్తున్నారు ఆదోని నుంచి. గోపాల్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ గారికి నమస్కారం అండి. సార్ నేను 3 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నాను సార్, దయచేసి చెప్పండి. నంబర్ 1 పూనం వాలా స్టాక్ సార్, సెకండ్ ITC, థర్డ్
టాటా మోటార్, ఈ 3 స్టాక్స్ గురించి నాకు క్లుప్తంగా తెలియజేయండి సార్. ఈ రోజు సెకండ్ స్టాక్ ఏమన్నారండి? పునావాలా పూనం లిమిటెడ్ సార్. ఐటీసీ టాటా మోటార్స్. ఎస్ సార్, ఈ 3 ఇప్పుడు ఈ రోజు తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే అండి. సో ఈ ఫైనాన్స్ కంపెనీస్, ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఒడిదుడుకులు మంచి ట్రేడ్ అయినాయండి. సో పూనావాలా కూడా అలాగే కొంత ఫాల్ ఈ స్టాక్ లో కనిపించింది. ప్రస్తుతం 402 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంత సపోర్ట్స్ తర్వాత ఈ స్టాక్ మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే, అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఉన్నట్లయితే పూనావాలాలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. తర్వాత టాటా మోటార్స్ రీసెంట్ గా మనకి 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఫ్రైడే కొంచెం పెరగడం జరిగింది. ఈ రోజు కూడా కొంత పాజిటివ్ నోట్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. దీంట్లో కూడా మీకు 1 year టైం ఉండాలండి. అంటే అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ అలా అనుకుంటే మళ్ళీ గతంలో వచ్చిన నెంబర్ అంటే 1150, 1200 ఆ ప్రాంతాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి 1 year అండ్ అబోవ్ టైం ఫ్రేమ్ ఉంటే మీరు టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఐటీసీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది స్టాక్ పరంగా. ప్రస్తుతం 517 అంటే ఆల్ టైమ్ హైకి దరిదాపుల్లో ఉంది. సో ఈ స్టాక్ లో మంచి ర్యాలీ మనం చూసాం. లాస్ట్ 1.5 month లో మంచి ర్యాలీ. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 440 ఆ లెవెల్స్ నుంచి 520 దాకా ఈ స్టాక్ ర్యాలీ చేయడం చూస్తున్నాము. సో కాబట్టి ఈ స్టాక్ లో మీరు అంటే కొన్ని అంటే సంవత్సరాల పాటు ఉండే పక్షంలో ఈ స్టాక్ లో మోడరేట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి FMCGలో. సో ఈ స్టాక్ ని కొంత హడావుడిగా కొనాల్సిన పని లేదండి. కొంత డిప్స్ తీసుకుంటూ ఉంటుంది. అంటే 500 దగ్గర రావడం లేదా 475 రావడం, ఇట్లాంటి టైంలో స్టాక్ ని యాడ్ చేసుకోమని చెప్పి. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి సార్, వోడాఫోన్ ఒకటి సార్, చెప్పండి. వోడాఫోన్ ఏంటండి? గ్రీన్ ఎనర్జీ ఒకటి, అట్లానే రిలయన్స్ పవర్ ఒకటి. ఈ మూడిట్లో లాంగ్ టర్మ్ గ్రీన్ ఎనర్జీ సార్ చెప్తారు సార్. లాంగ్ టర్మ్ లో ఈ 3 స్టాక్స్ లో రిలయన్స్ పవర్, ఓరియంటల్ గ్రీన్ ఎనర్జీ, అట్లాగే ఐడియా. సో 3 స్టాక్స్ ఏది కొనబాకండి లాంగ్ టర్మ్ కోసం. ఇవన్నీ ట్రేడింగ్ స్టాక్స్ అండి. బేసిక్ గా ఇవన్నీ ఏంటంటే నష్టంగా ఉన్న కంపెనీస్. మేబీ కొంత టైం బట్టే అవకాశం ఉందండి. కానీ ఆ టైం కూడా కొన్ని స్టాక్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కనిపించడం లేదు. 3 అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం. నెక్స్ట్ కాలర్ యోగానంద్ చేస్తున్నారు. యోగానంద్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు అనంతరాజు శ్యామ్ మెటల్స్ నేను ఒక 2 months బ్యాక్ తీసుకున్నాను సార్. అనంతరాజ్ 590 లెవెల్ అండ్ శ్యామ్ మెటల్ 770 తీసుకున్నాను. ఇప్పుడు 25% ప్రాఫిట్ లోనే ఉంది. ఇది కంటిన్యూ చేయొచ్చా సార్ ఫర్ లాంగ్ టర్మ్ కి, లేదంటే ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు సార్? సో లాంగ్ టర్మ్ అంటే ఎంత టైం అండి? 1 year. 1 year అండి. 1 year. ఓకే, 1 year పాటు అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి మీరు ఇన్వెస్ట్మెంట్స్. మంచి స్ట్రక్చర్, అలాగే మనకి టెక్నికల్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 936 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ హోల్డ్ చేయమని చెప్తానండి. 1 year కోసం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ని. సో ఫర్దర్ గా మీరు యాడ్ చేయాలనుకుంటే కొంత ఏదైనా సపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం డిప్స్ తీసుకున్నప్పుడు అరౌండ్ 850 ఆ ప్రాంతాలు యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు గిద్దలూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. మాట్లాడండి వెంకటేశ్వర్లు గారు. హలో. చెప్పండి సార్ నమస్కారం. సార్, లిక్కర్ లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సులావైన యాప్స్ ఒకటి, తర్వాత వచ్చేసి సోమ్ డిస్టిలరీస్ ఒకటి, తర్వాత వచ్చేసి ఇది కాకుండా ఏదైనా ఒకటి మంచి చెప్పాల్సిందిగా రామకృష్ణ సార్ గారిని అడుగుతున్నాం సార్. లాంగ్ టర్మ్ సార్, ఒక 2 years తీసుకోవాలి సార్. సో సోలో వైనియార్డ్స్ అయితే టోటల్ గా అవైలబుల్ స్టాక్ అండి. ప్రస్తుతానికి అయితే లాంగ్ టర్మ్ కోసమైనా షార్ట్ టర్మ్ కోసమైనా ఈ స్టాక్ మేబీ కొన్నిసార్లు మొత్తము సెక్టర్ పెర్ఫార్మెన్స్ లో ఈ స్టాక్ లో ఏమైనా పర్ఫామ్ చేయొచ్చేమో కానీ అంత అట్రాక్టివ్ గా నాకు అనిపించడం లేదండి సోలో వైనియార్డ్స్.
స్టీప్ ఫాల్ తర్వాత కొంత కన్సాలిడేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తూ ఉంది. తర్వాత మీరు అడిగిన స్టాక్స్ లో సోమ్ డిస్టిలరీస్ అయితే కూడా సిమిలర్ గా కన్సాలిడేషన్ ప్యాటర్న్ ఎక్కువ కనిపిస్తుందండి. మీరు ఈ పర్టికులర్ డివిజన్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తిలకనగర్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. 312 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఎనీ డిప్ ఈ స్టాక్ లో బై అండి. అరౌండ్ 288 290 ప్రాంతాల్లో బైకి అనుకూలంగా ఉంది. ఆ ప్రాంతాల్లో బై చేస్తాం. నెక్స్ట్ కాలర్ సీతారాం చేస్తున్నారు. సీతారాం గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే సార్. సార్ నేను మీ రెగ్యులర్ ఫాలోవర్ని, ఇది TV5 లో కూడా చూస్తుంటాను. ఇక్కడ కూడా మిమ్మల్ని ప్రశ్న అడిగానని. సార్ అదాని పవర్ హోల్డింగ్ 500 షేర్స్, అది నేను కంటిన్యూ చేయొచ్చా ఆపవచ్చండి? అందుకని అదే ఈ రేట్ లో ఇచ్చేయాలన్నా కంటిన్యూ చేయాలా అని అడుగుతున్నాను సార్. ఏ రేట్ లో కొన్నారండి అదాని పవర్? నేను 480లో తీసుకున్నానండి. ఓకే, 480. అలాగే అండి. 480లో కొన్నారు. ప్రస్తుతం 667 దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా స్టాక్ కొంత సపోర్ట్స్ తీసుకొని అరౌండ్ 600 650 ఆ ప్రాంతాల్లో కొంత సపోర్ట్స్ తీసుకొని స్టాక్ మళ్ళీ పెరగడం చూస్తున్నాము. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. అంత ఇమీడియట్ గా మనం అమ్మాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్ ని హోల్డ్ అని చెప్తాను. సార్ ఓవరాల్ గా ఐటీ సెక్టర్ ఎలా ఉంది? ఐటీ సెక్టర్ చాలా, అంటే ఈ రోజు ఓన్లీ సెక్టర్ అంటే నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్న సెక్టర్ ఏదైతే ఉందో అది ఐటీ సెక్టర్ అండి. అట్లాగే లాస్ట్ 1 వీక్ లో కూడా ఐటీ సెక్టర్ టాప్ లూజర్ గా ఉంది. అంటే మార్కెట్స్ భారీగా పెరుగుతున్న టైంలో ఐటీ సెక్టర్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఫార్మాలో 1.37%, హెల్త్ కేర్ లో 0.31. ఈ 3 సెక్టార్లు అంతకుముందు అంటే ఒక 1 వీక్ బిఫోర్ బాగా పర్ఫామ్ చేసిన సెక్టార్స్ గా ఉన్నాయి. దాంట్లో ఐటీ మెయిన్ గా ఉండేది. లాస్ట్ 1 వీక్ నుంచి మాత్రం కొంత ఈ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. పర్టికులర్ గా ఐటీలో పెద్ద కంపెనీస్, లార్జ్ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తూ ఉంది. అందుకనే మనకి ఈ రోజున ఇన్ఫోసిస్ కానీ, అట్లాగే TCS, విప్రో, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మేబీ మార్కెట్ లో ఏమైందంటే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అట్లాగే ఈ రోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని పెరగడానికి కొంత దారిచ్చినట్టుగా, అంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ లో భాగంగానే ఐటీ కొంత కరెక్ట్ అయిందని అనుకోవచ్చు. కానీ మళ్ళీ రాబోయే వారాల్లో మళ్ళీ ఐటీ కూడా పెరిగే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ప్రస్తుతానికి నిఫ్టీ 25,928 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. సెన్సెక్స్ 84,878.25 వద్ద ట్రేడ్ అవుతుంది. చూడాలి మరి, ప్రస్తుతానికైతే మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడాలి. ఇది వాళ్ళ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.